ప్రొద్దున 7 గంటల నుంచి కొంతమంది 7 గంటల ముందే కూడా వచ్చేశారు. సో ప్రొద్దున 6 గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం కూడా కొన్ని పోలింగ్ స్టేషన్లో 6 గంటల వరకు కూడా పోల్ కొనసాగింది. వాళ్ళకి ప్రత్యేకమైన అభినందన ఎలక్షన్ కమిషన్ తరఫున, ప్రజాస్వామ్యం తరఫున. వాళ్ళు ముందుగా వచ్చారు, ఓటు వేశారు. కొద్దిగా కష్టపడి కూడా, ఎందుకంటే కొంతమంది వృద్ధులు కూడా ఓటు వేయడానికి ముందుగా వచ్చారు. సో ఇప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ 67% మనకి నమోదైంది. 67% అంటే బై ఎలక్షన్లో ఇది చాలా ఎక్కువ పోలింగ్ పర్సెంటేజ్. బై ఎలక్షన్స్లో మామూలుగా తక్కువగానే జరుగుతున్నాయి, కానీ ఈ బై ఎలక్షన్లో వారంగల్ ఓటర్లు చాలా మంచిగా స్పందించారు. దాంట్లో మన అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్ చూస్తే పాలకుర్తి టాప్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ 77%. అది ఆల్మోస్ట్ గత జనరల్ ఎలక్షన్లో 2014 జనరల్ ఎలక్షన్స్లో ఆ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో 76% మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు పాలకుర్తిలో 77% ఉంది. సో దానికంటే కూడా ఎక్కువగా ఉంది. రెండో స్థానంలో పర్కాల్ వర్ధన్నపేట్ 71%. పర్కాల్ 71%, వర్ధన్నపేట్ 71%. మూడో స్థానంలో లాస్ట్ టైం ఫిగర్స్ మీకు ఇస్తాం తర్వాత. మూడో స్థానంలో ఇప్పుడు స్టేషన్ గన్పూర్ 68% అండ్ లోవెస్ట్ పర్సెంటేజ్ వారంగల్ వెస్ట్ 48% మాత్రమే, 48. కానీ వారంగల్ ఈస్ట్ బాగా చేసింది, 62%. సో వారంగల్ ఈస్ట్లో బాగా జరిగింది, అదే పట్టణంలో ఉంది. కానీ వారంగల్ వెస్ట్లో చాలా తక్కువ, అతి తక్కువ. దీనివల్ల మొత్తం పోలింగ్ పర్సెంటేజ్ మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో చాలా తక్కువగా అయిపోయింది. మొత్తం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన. భూపాలపల్లి 70%, భూపాలపల్లి 70%. వారంగల్ ఈస్ట్ తూర్పు అంటే 62%. వారంగల్ వెస్ట్ 48%, అతి తక్కువ, ది లోవెస్ట్. అండ్ హైయెస్ట్ పాల్కుర్తి 77%. ఇక్కడ నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటన కానీ పొలిటికల్ పార్టీస్ నుంచి, పొలిటికల్ లీడర్స్ నుంచి, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ నుంచి ఎలాంటి ఒక కంప్లైంట్ కూడా నా దగ్గర రాలేదు, మా కంప్లైంట్ రూమ్కి కూడా రాలేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మషిన్ కూడా ఈ ఎలక్షన్లో చాలా బాగా పనిచేసింది. ప్రతి ఎలక్షన్లో చాలా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మషిన్స్ పాడైపోతుంది, మళ్ళీ రిప్లేస్ చేస్తున్నాము. కానీ ఈ ఎలక్షన్లో మోక్ పోల్లోనే 14 మషిన్స్ మేము రిప్లేస్ చేసామంటే మోక్ పోల్ చేస్తున్నప్పుడు. పోలింగ్ జరిగిన తర్వాత 7 మషిన్స్ మాత్రమే రిప్లేస్ చేయడం జరిగింది. సో 1778 పోలింగ్ స్టేషన్లో 7 మషిన్స్ అంటే అతి తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రిప్లేస్మెంట్. అంటే మొట్టమొదటిగా ఫస్ట్ లెవెల్ చెక్ పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు వాళ్ళు ఇంజనీర్స్ వచ్చి చేశారు. అది చాలా గట్టిగా చేశారు, మంచిగా చేశారు. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. పోలింగ్ మొత్తం ప్రశాంతంగా జరిగింది. కానీ నిన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ మన చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ మేదక్ జిల్లాలో ఉంది, అక్కడి నుంచి వచ్చారు. సో ఆయన బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు చనిపోయారు. సో అది ఈరోజు కాదు, నిన్నటి ఘటన. రాజు ఆయన పేరు.
సో అది ఒక దుఃఖదమైన ఘటన జరిగింది నిన్న. మిగతా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఈరోజు పోలింగ్ రోజున జరగలేదు. తర్వాత మీ అందరికీ తెలుసు, మీడియా ద్వారా కూడా ప్రజాస్వామ్యంలో ఓటర్లకి ఎంత ఎంకరేజ్మెంట్ చేయాల్సిందిగా ఉంటుంది, ఎంత ఎంకరేజ్మెంట్ చేశారు. మొట్టమొదటిగా ఎవరైనా ఓటర్ ముందుగా వచ్చారు ప్రొద్దున, వాళ్ళకి డిఓ నుంచి కలెక్టర్ నుంచి క్రింద స్థాయి వరకు పోలింగ్ స్టేషన్లోనే స్వాగతం పలికారు, బుక్కే ఇచ్చారు వాళ్ళకి. డిఓ, కమిషనర్ ఆఫ్ పోలీస్ వారంగల్, ఎస్పీ వారంగల్, మిగతా అధికారులు, ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉన్న ప్రిజైడింగ్ ఆఫీసరు అందరూ స్వాగతం పలికారు. దీన్ని మీడియా చాలా మంచిగా హైలైట్ చేశారు. దానివల్ల పోలింగ్ పర్సంటేజ్ కూడా బాగా పెరిగింది. అది ఒక స్పందన ఉంది, మంచి స్పందన ప్రజాస్వామ్యానికి మీడియా తీసుకొని వచ్చారు. చాలా సంతోషము, వారికి చాలా ధన్యవాదాలు. రెండోది, ఆల్ పాజిటివ్ న్యూస్, ఎక్కడ నుంచి కానీ నెగటివ్ న్యూస్ లేదు. బట్ చిన్నటి ఎక్కడైనా ఉండొచ్చు, దీన్ని కూడా మీరు హైలైట్ చేయలేదు. కాబట్టి అది కూడా ఒక మంచి కాంట్రిబ్యూషన్ డెమోక్రసీలో మీరు చేశారు. సో దానికి కూడా మీకు ధన్యవాదాలు. తర్వాత మిగతా స్టాటిస్టిక్స్ మీకు ఇక్కడ ఇచ్చాము. ఇప్పుడు మీకు నోట్లో చూడండి, చాలా స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అది మేము ఎలక్షన్ కమిషన్కి పోల్ అయిన తర్వాత పంపిస్తున్నాము, అది మీడియా కూడా ఇచ్చాము. సో దాంట్లో మీకు ఏం నచ్చితే అది మీరు హైలైట్ చేయండి. కానీ చివరిగా 2009 జనరల్ ఎలక్షన్లో వారంగల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 69% పోలింగ్ జరిగింది. 2014లో 76% జరిగింది. ఈరోజు బై ఎలక్షన్లో 67% జరిగింది.